హలో ఎవ్రీవన్. ఈరోజు నేను చిక్బళ్ళాపూర్ ఏషియా ఫౌండేషన్లోని ఆదియోగి విగ్రహం చూడడానికి వెళ్తున్నాను. మన బెంగళూరు BMTC వాళ్ళు 602 రూపీస్కే ఏసీ బస్సులో చిక్బళ్ళాపూర్ ఏషియా టూర్ ప్యాకేజ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ బస్సులోనే నేను అక్కడికి వెళ్ళబోతున్నాను. ఈ ప్యాకేజ్లో మనకి టోటల్ 5 ప్లేసెస్ని అయితే చూపిస్తారు. ఈ బస్సెస్ మార్నింగ్ 11 to 12 మధ్యలో మెజెస్టిక్ బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ తిరిగి నైట్ 8:30 to 9:30 మధ్యలో మనల్ని అదే మెజెస్టిక్ బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తారు. ఈ టూర్కి టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఆ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దానిపై నేను ఒక సెపరేట్ షార్ట్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, కావాలనుకుంటే వెళ్ళి చూడండి. ఈ వీడియోలో మనం బస్సు ఎక్కడ ఎక్కాలి, ఏ ప్లేసెస్ మనకు చూపిస్తారో అనే అన్ని విషయాలు నేను మీకు చెప్తాను. సో ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ టూర్కి స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మెజెస్టిక్ బస్ స్టాండ్. ఇప్పుడు నేను మెజెస్టిక్ బస్ స్టాండ్లోనే ఉన్నాను. ఇక్కడ మనం ఎక్కాల్సిన బస్సెస్ కెంపగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బస్ స్టాండ్ దగ్గర స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను ఆ ప్లేస్ మీకు చూపిస్తాను. ఇదే నేను చెప్పిన బస్ స్టాండ్. దీనికి ఆపోజిట్లోనే మన ఏషియా ఫౌండేషన్ టూర్ బస్సెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. నేను బుక్ చేసిన బస్సు 11:01కి. సో ఇంకా మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంది. నేను ఎక్కాల్సిన బస్సు అయితే వచ్చేసింది. బస్ పైన మీరు 11:01 అనే టైమింగ్ కూడా చూడొచ్చు. ఇది ఒక ఏసీ బస్సు. ఇప్పుడు మనం బస్ లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. బస్ లోపల సీటింగ్ అయితే ఎలా ఉంటుంది. నేను విండో పక్కన సీట్ అయితే బుక్ చేసుకున్నాను. మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బస్ కండక్టర్ గారు టూర్ ప్యాకేజ్ గురించి చెప్తున్నారు, వినండి. ಒಂದು ವರ್ಷ ಒಂದು ತಿಂಗಳು 15 ದಿವಸ ಆಯಿತು. ನಿಮ್ಮೆಲ್ಲರ ಸಹಕಾರದಿಂದ ಹಾಗೆ 60,000 ಜನ ಟ್ರಾವೆಲ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಪ್ಯಾಕೇಜಲ್ಲಿ ಫಸ್ಟ್ ಬಸ್ ನಮ್ಮದೇ. ಆ ಕಡೆಯಿಂದ ಹೊರಡಬೇಕಾದ್ರೆ ಫಸ್ಟ್ ಬಸ್ ಹಾಕಬೇಕಾಗಿರೋದು ನಿಮ್ಮೆಲ್ಲರಿಂದ. ಓಕೆನಾ? ಹೋಗೋ ಪ್ಲೇಸು ನಮ್ಮ ಬೆಂಗಳೂರಿಂದ 60 ಕಿಲೋಮೀಟರ್ ದೂರದಲ್ಲಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ ಹತ್ರ ಬರೋ ನಂದಿ ಬೆಟ್ಟದ ಹತ್ರ ಬರೋ 2 ಪ್ಲೇಸು, ಆಮೇಲೆ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರದ ಹತ್ರ ಬರೋ 3 ಪ್ಲೇಸ್ ಹೋಗ್ತೀವಿ. ಮೊದಲನೇ ಪ್ಲೇಸು ಕಣಿವೆ ಬಸವಣ್ಣ, ಎರಡನೇ ಪ್ಲೇಸು ಭೋಗನಂದೀಶ್ವರ. ಈ 2 ಪ್ಲೇಸ್ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ KRS ಕಟ್ಟಿಸಿದಂತ ಇಂಜಿನಿಯರ್ ಸರ್ ಎಂ ವಿಶ್ವೇಶ್ವರ ಹುಟ್ಟಿದ ಊರು, ವಾಸವಾಗಿದ್ದ ಮನೆ, ಮ್ಯೂಸಿಯಂ, ಸಮಾಧಿ. ನೀವು ಈ 3 ಪ್ಲೇಸ್ ಎಷ್ಟು ಬೇಗ ಕವರ್ ಮಾಡ್ತೀರಾ ಅಷ್ಟು ಬೇಗ ಲಂಚ್. ಊಟಕ್ಕಂತ 1 ಅವರ್ ಟೈಮ್ ಕೊಡ್ತೀವಿ. ಪ್ಲೀಸ್ ಸೈಲೆಂಟ್. ಊಟ ಆದ್ಮೇಲೆ ಮೋಕ್ಷ ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ, ಅದಾದ್ಮೇಲೆ 4:15 5 ಗಂಟೆ ಒಳಗೆ ಸದ್ಗುರು ಸನ್ನಿಧಿ. ಅಲ್ಲಿ ಯೂಶಲಾಗಿ 7 ಗಂಟೆಗೆ ಭಜನೆ ಧ್ಯಾನ ಎಲ್ಲ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. 7:20ಕ್ಕೆ ಅರ್ಧನಾರೀಶ್ವರ ಯೋಗದ ಬಗ್ಗೆ ಲೇಸರ್ ಲೈಟ್ ಶೋ ದಿವ್ಯ ದರ್ಶನ ಅದನ್ನ ಪ್ರದರ್ಶನ ಮಾಡ್ತಾರೆ. 7:35ಕ್ಕೆ ఈ టూర్లో మొదటిగా మనం చూడబోయేది కనివే బసవేశ్వర టెంపుల్, రెండవది భోగనందీశ్వర టెంపుల్, మూడవది సర్ ఎం విశ్వేశ్వరయ్య మ్యూజియం అండ్ సమాధి. ఆ తర్వాత మనకి ఒక 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మనం రంగనాథ స్వామి టెంపుల్కి వెళ్తాం. ఆ తర్వాత చివరిగా ఏషియా ఫౌండేషన్ ఆదియోగి టెంపుల్. అక్కడే నైట్ లెదర్ షో కూడా ఉంటుంది. ఆ లెదర్ షో కంప్లీట్ అయ్యేసరికి నైట్ 7:35 అవుతుంది. అది కంప్లీట్ అయిన తర్వాత 5 మినిట్స్లో మనం బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో 7:40కి మన బస్సు రిటర్న్ స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు మొదటి ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే కనివే బసవేశ్వర టెంపుల్. మీరు చూస్తున్నది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. రండి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ టెంపుల్లో మనం నవగ్రహాలతో పాటు కొందరు దేవుళ్ళ విగ్రహాలు కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఒక పెద్ద నంది విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడ ఉండే నందికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ నందికి ఎదురుగా ఒక రాతి కోడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ కోడికి ప్రాణం వచ్చి కూస్తుందో అప్పుడు ఈ నంది లేచి పరుగులు పెడుతుంది, అంతటితో కలియుగం ముగుస్తుందని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చెప్పారంట. ఇదే నేను ఇప్పటివరకు చెప్పిన నంది విగ్రహం. ఈ నంది విగ్రహం ఎంత పెద్దదిగా ఉందో మీరే చూడండి. ఈ విగ్రహం ఎదురుగా రాతి కోడి కూడా మనకు కనిపిస్తుంది, చూడండి.
మనం సెకండ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇదే భోగనందీశ్వర టెంపుల్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక బ్యూటిఫుల్ గార్డెన్ కూడా ఉంది. లోపలికి ఎంటర్ అవగానే మొదటగా వీరభద్రస్వామి టెంపుల్ కనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత రైట్ సైడ్లో మెయిన్ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఉంటుంది. ఆ టెంపుల్కి ఎదురుగా పాతకాలంలో ఉపయోగించిన పెద్ద పెద్ద రథచక్రాలను మనం చూడొచ్చు. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ లోపల ఫొటోస్ వీడియోస్ తీయకూడదు. సో ఈ టెంపుల్ చుట్టూ ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం సర్ ఎం విశ్వేశ్వరయ్య మ్యూజియం దగ్గర ఉన్నాము. ఇక్కడ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఇంటిని మనం చూడొచ్చు. ఆయన ఇంటిలోని భాగాన్ని ఒక మ్యూజియంగా అయితే మార్చారు. ఈ మ్యూజియం లోపల ఫొటోస్ వీడియోస్ అయితే తీయకూడదు. ఇక్కడ ఆయన ఉపయోగించిన వస్తువులు, ఆయనకు వచ్చిన అవార్డ్స్ అన్నిటిని మనం చూడొచ్చు. ఈ మ్యూజియం పక్కన కొంచెం దూరంలో ఆయన సమాధి కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇదే సర్ ఎం విశ్వేశ్వరయ్య గారి సమాధి ఉండే ప్లేస్. ఇప్పటివరకు మనం 3 ప్లేసెస్ని అయితే కవర్ చేసాము. ఇప్పుడు లంచ్కి శ్రీ భగవతి గ్రాండ్ అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడ లంచ్ చేయడానికి ఒక 1 అవర్ టైం అయితే ఉంటుంది. లంచ్ కంప్లీట్ చేసుకొని మన నెక్స్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఇదే శ్రీ రంగనాథ స్వామి టెంపుల్. ఇది కూడా చాలా పురాతనమైన టెంపుల్. ఈ టెంపుల్ ఎంట్రన్స్లో ఎత్తైన గోపురం అయితే మనం చూడొచ్చు. ఇంకా లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉందో చూద్దాం పదండి. ఫైనల్లీ మన డెస్టినేషన్ ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ మొత్తం చుట్టూ కొండలతో చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ 112 అడుగుల ఎత్తైన ఆదియోగి శివుని విగ్రహం మనం చూడొచ్చు. ఆదియోగి అంటే మొదటి యోగి అని అర్థం. ఈ శివుని విగ్రహం ఎదురుగా అతిపెద్ద నంది విగ్రహం కూడా ఉంది. ఈ ప్లేస్ మొత్తం ఎలా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి.
ఇక్కడ 2 రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. మనం ఏమైనా తినాలనుకుంటే ఇక్కడ తినొచ్చు. ఈ ప్లేస్ మొత్తం తిరిగి చూసేసాము. ఇప్పుడు 3D లేజర్ షో కోసం వెయిట్ చేస్తున్నాము. ఈ లేజర్ షో అనేది నైట్ 7 o'clock స్టార్ట్ అవుతుంది. మొత్తానికి లేజర్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ షో మొత్తం 14 minutes ఉంటుంది. అందుకే ఈ షోని మాత్రమే సెపరేట్గా ఒక వీడియోలో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ చూడండి. లేజర్ షో కంప్లీట్ చేసుకుని బస్ లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం నైట్ 7:40 అవుతుంది. మెజెస్టిక్ బస్ స్టాండ్ రీచ్ అయ్యేసరికి నైట్ 9:30 అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.